భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద వల్ల నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. రాత్రి 10 గంటలకు గోదావరి నీటి మట్టం 48 అడుగులు దాటి ప్రవహించడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 50 అడుగులు దాటి ప్రవహిస్తోంది. గోదావరి నీటి మట్టం 50 అడుగులకు చేరితే చివరి 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరి పలు మండలాల్లోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కళ్యాణకట్ట ప్రాంతం వరకు వరద నీరు చేరింది. మరోవైపు స్నానఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు, విద్యుత్ స్తంభాలు, గోడ నీటిలో మునిగిపోయాయి. గోదావరి నీరు పట్టణంలోకి రాకుండా అధికారులు గోదావరి కరకట్టకు ఉన్న స్లూయిజ్లను మూసేశారు. స్లూయిజ్ను మూసివేయటం వల్ల పట్టణంలోంచి మురుగునీరు బయటకు వెళ్లకపోవడంతో అధికారులు మోటార్లు ఏర్పాటు చేసి తోడివేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల ఇంకా నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. నీటి మట్టం పెరగడంతో ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.